హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కుకింగ్ బ్లాగ్ చేస్తున్నా నా వీడియోలో. హలో హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఫస్ట్ టైం కుకింగ్ బ్లాగ్ చేస్తున్నా, సపోర్ట్ చేయండి. ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. వన్ సైడ్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఫస్ట్ కొన్ని పోపు గింజలు వేస్తున్నా, తర్వాత మిర్చి కొంచెం వేపుతున్నా. మిర్చి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నా, తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కర్రీకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మంచిగా అంతా కలిపేలాగా ఒకసారి కలపాలి. ఒకసారి పెట్టేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై వరకు కొంచెం ఉడకాలి. మంచిగా ఉడుకుతూనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ ఉడినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలపాలి. వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు, కారం కూడా వేసుకొని మంచిగా కలపాలి. కారం వేసి కలుపుకున్నాక ఒక 5 minutes అలాగే కొన్ని వాటర్ వేసుకో ఇలా ఉడికించుకున్న ఎగ్స్ వేయాలి. నేను ఇలా కొంచెం లోపలికి సోపు వెళ్ళడం కోసం కొంచెం ఇలా కట్ చేస్తా. ఎగ్ చుట్టూ ఇలా కట్ చేస్తా. ఇది ఒక చిన్నది సజెషన్ లాగా అందరికీ. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.